హాయ్ అందరికీ. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేశాను టమోటా వేసి. ఎంత టేస్టీగా ఉంది తెలుసా? చాలా సింపుల్ కూడా. దీనికి ఎక్కువ వస్తువులు కూడా అవసరం ఉండదు. ఎక్కువ మసాలాలు కూడా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇది వేడి వేడి అన్నంలో ఇది పెట్టుకొని తింటే ఎంత బాగుందో అసలు. ఎలా చేశానో చూపిస్తాను. ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అది కొద్దిగా వేడైన తర్వాత ఒక 3 ఆనియన్స్ మీడియం సైజ్వి తీసుకున్నాను. అంతేనండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది నేను మొత్తము ఒక 4 ఎగ్స్‌కి చేస్తున్నా. మీరు కొంచెం ఎగ్ ఏదన్నా ఒక 5, 6 తీసుకుంటే ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూను, పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతుంది కదా! అప్పుడే అర్థమైపోతుంది మనకి ఫ్రై అయిందనేసి. తర్వాత టమోటా కూడా అంతే. మనము ఆనియన్స్ ఎలా తీసుకుంటామో దానికన్నా టమోటాలు ఒక 2 ఇంతలు తీసుకోవాలి. ఆనియన్స్ 2 అయితే టమోటాలు 4 తీసుకోండి. వాటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అది బాగా మెత్తగా ఉడకాలి. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. చూసారు కదా టమోటాలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేశాను. టమోటాలు కొంచెం మెత్తగా అంటే ఎక్కువ మాగిపోయినట్టు తీసుకోండి. అప్పుడు త్వరగా ఈ విధంగా ఫ్రై అవుతాయి. పచ్చివైతే అంత త్వరగా ఉడికిపోదు. ఇక్కడ గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూన్ తీసుకున్నాను. ఇదంతా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను అంతే. ఇది ఫ్రై చేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి పొడి వేసేటప్పుడు. ఇక్కడ మెయిన్ ఈ పొల్లు మాడకూడదు, ఫ్రై అవ్వాలి. అప్పుడే ఏ కర్రీకైనా టేస్టు. తర్వాత ఇక్కడ ఎగ్ నేను ఈ విధంగా వేసుకుంటున్నా. అంటే ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటే మనకి ఆ కర్రీలో అది మొత్తం కలిసిపోకుండా నీట్గా వస్తుంది తీసుకోవడానికి తినేటప్పుడు. నేనైతే ఇలా చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిపైన కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పెప్పర్ కూడా వేశాను. ఎందుకంటే ఇది ఇలాగే ఉడకాలి కదా, మరి చప్పగుంటే కూడా బాగుండదు. ఇలా మూత క్లోజ్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో పెట్టాలి. 5 నిమిషాలు వదిలేయండి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో కూడా కాదు, లో ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత అటువైపు కూడా ఈ విధంగా మనం ఎగ్ ఎక్కడెక్కడైతే వేసామో అక్కడ కరెక్ట్గా ఈ విధంగా అవతల వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా తిప్పాలి అయితే, లేదంటే ఆ కర్రీలో కలిసిపోతుంది. ఈ విధంగా ఆమ్లెట్ లాగా రాదు. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇటువైపు కూడా మళ్ళీ ఫ్రై చేశాను. ఎందుకంటే ఆ లోపల ఎల్లో ఉంటుంది కదా, అది బాగా అప్పుడు ఉడుకుతుంది. లేదంటే అది పచ్చిగా ఉండిపోతుంది. పైకి మాత్రం మనకి ఫ్రై అయినట్టే ఉంటుంది ఆమ్లెట్, ఎల్లో మాత్రం అలాగే ఉండిపోతుంది. అందుకే 2 వైపులా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అస్సలు ఇది అన్నంలో అయితే ఎంత బాగుంటుందో, చపాతీ కూడా చాలా బాగుంటుంది. దీనికి వేరే తాలింపు ఏమీ అవసరం ఉండదు. ఎప్పుడన్నా ఇంట్లో కాయగూరలు లేవు అన్నప్పుడు నేను త్వరగా అయిపోయే వంటలో ఇదొకటి అని చెప్పచ్చు. ఇక్కడ ఎగ్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. దానికి ఆ ఉప్పు కారం అవన్నీ పడుతుంది కదా, ఆ టమోటా పులుపు ఎంత టేస్ట్గా ఉంటుందో. వేడి వేడి అన్నంలో తింటా ఉంటే అంత బాగా అనిపించింది. ఎప్పుడు ఒకేలాగా లేకుండా ఎగ్గుతో ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ కూడా. దీనికి ఆనియన్స్ టమోటాలు ఉంటే చాలు, కర్రీ చేసేయచ్చు. ఫాస్ట్గా కూడా చేసేయచ్చు. క్యారీకి అలా మార్నింగ్ ఫాస్ట్ కావాలి కదా వంటలు, అలాంటప్పుడు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఎగ్గుతో ఎప్పుడు గ్రేవీ లేదా మనము ఫ్రై చేస్తూ ఉంటాం కదా తాలింపులాగా, ఇలా చేస్తే వాళ్ళకి కొత్తగా తిన్నట్టు ఉంటుంది. చపాతీకి అన్నం కూడా చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఈ కర్రీ చేసేటప్పుడు అంతే. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.